అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు పట్టణంలో అన్నదాత పోరు కార్యక్రమంలో భాగంగా పాడేరు పట్టణంలో వైఎస్ఆర్ పార్టీ నేతలు అరకు పాడేరు నియోజకవర్గానికి చెందిన వైఎస్ఆర్ పార్టీ నేతలు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. పాడేరు ఎమ్మెల్యే మచ్చిరాస విశ్వేశ్వరరాజు క్యాంపు కార్యాలయం నుండి ర్యాలీగా బయలుదేరి వెళ్లిన వీరంతా పాడేరు పాత బస్టాండ్ ఆవరణ వద్ద ఉన్న ఆర్డీఓ కార్యాలయం వద్దకు చేరుకుని ఏవో అప్పలస్వామికి వినతిపత్రాన్ని అందజేశారు. మంగళవారం మధ్యాహ్నం 1 గంట సమయంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి పాడేరు అరకు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు రేగం మత్స్యలింగం, మచ్చిరాస విశ్వేశ్వరరాజు, మాజీ ఎమ్మెల్యేలు పాల్గొన్న భాగ్యలక్ష్ములు, అరకు పాడేరు నియోజకవర్గాల వైఎస్ఆర్ పార్టీ నేతలు, రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారంతా మాట్లాడుతూ అన్నదాత పోరు కార్యక్రమంలో భాగంగా తమ అధినేత ఇచ్చిన పిలుపు మేరకు పాడేరు పట్టణంలో ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టామని, అన్నదాతలకు ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం కాకుండా తామంతా అండగా ఉంటామని, ఈ నేపథ్యంలోనే ఈ నిరసన కార్యక్రమం ద్వారా ప్రభుత్వానికి తెలిసే విధంగా యూరియా కొరత, విత్తనాల కొరత, అన్నదాతలకు సరైన సదుపాయాలు కల్పించే విధంగా వైఎస్ఆర్ పార్టీ తరఫున పూర్తి స్థాయిలో ఆందోళనలు చేపడుతున్నామంటూ వారు వెల్లడించారు. పోరు కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. అలాగే అల్లూరు సీతారామరాజు జిల్లాలో అరకు పాడేరు నియోజకవర్గాల నుంచి విచ్చేసినటువంటి మా అరకు శాసనసభ్యులు అన్నగారు రేగం మత్స్యలింగం గారు, అలాగే మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి కొట్టగుల్లి భాగ్యలక్ష్మి గారికి, అలాగే అరకు మాజీ శాసనసభ్యులు అన్నగారు చిట్టి పాల్గొన గారికి నమస్కారాలు. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ ముందుగా, అలాగే మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. ఈరోజు ఈ అన్నదాత పోరు కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. అలాగే మన అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు పాడేరు 2 నియోజకవర్గాలు కలిపి ఈరోజు ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇవ్వడానికి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రైతన్నలందరూ కూడా యూరియా లేక నానా కష్టాలు పడుతుంటే ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు కానీ ఈరోజు రైతులందరినీ కూడా తక్కువ చేసి మాట్లాడుతూ అదే రకంగా యూరియా గురించి మేము ప్రతి ఒక్కరికి అందిస్తున్నామని చెప్పేసి అసత్య ప్రసారాలు కూడా ఈరోజు చేయడం జరుగుతుంది. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ రైతుకు కూడా ఇబ్బంది కలగకుండా మీరు ఇవ్వాల్సినటువంటి ఈ యూరియా కానీ అలాగే ఎరువులు ఏదైతే ఉందో ప్రతి రైతుకు అందించాలని చెప్పేసి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అదే రకంగా ఈరోజు గతంలో మా ప్రభుత్వంలో అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో రైతు భరోసా కేంద్రాలు పెట్టి ప్రతి పంచాయతీ పరిధిలో కూడా సచివాలయాల ద్వారా మేము ఆ రోజు రైతులందరికీ కూడా మేము ఎరువులంతా కూడా సరఫరా చేయడం జరిగింది. కానీ ఈరోజు మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా నానా ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు చూస్తున్నాం. అదేవిధంగా ఈరోజు మేము ప్రధానంగా ఒకటే కోరుతున్నాం, ఇక్కడ కాఫీ రైతులకు సంబంధించి ఇక్కడ ఏజెన్సీలో పల్పింగ్ యూనిట్ ఏర్పాటు చేయాల్సినటువంటి పరిస్థితులు ఉంటే మీరేమో కేవలం ఇక్కడ ఎండలు సరిగ్గా కాయడం లేదు కాబట్టి మైదాన ప్రాంతంలో ఏర్పాటు చేస్తే ఇక్కడ ఖచ్చితంగా ఆరుతుందని చెప్పేసి ఒకే ఒక్క సాకు చూపించి మాకున్నటువంటి పల్పింగ్ యూనిట్ కూడా మీరు నర్సీపట్నం కేంద్రంలో ఈరోజు మీరు ఏర్పాటు చేయడానికి మీరు చూస్తున్నారు.